మహోన్నతుడైన దేవా, ప్రార్థన ఆలకించువాడా నీకు వందనాలు. అయ్యా, ఈ పూట నీ మాటలు ధ్యానించుటకు మేము సిద్ధపడుచుండగా మాతో మీరు మాట్లాడి నీ దాసుని మరుగు చేసి మమ్ములను బలపరిచి శక్తితో నింపబలిగిన నీ వాక్కుతో మాతో మాట్లాడి మీరే మా ప్రాణములను తెప్పరిల్ల చేయమని, నీ వాక్యము ద్వారా మా హృదయములో ఉన్న చీకటి తొలగిపోయి నీ వాక్యపు వెలుగు ప్రక్షాళనతో అయ్యా మా హృదయం అంతా కూడా వెలుగుమయముగా మారునట్లుగా మీరు కృప చూపించి మాట్లాడబోతున్న నీ దాసును మరుగు చేసి పరిశుద్ధపరిచి మీరేం మాట్లాడాలనుకుంటున్నారో ఆ మాటను స్పష్టంగా మాతో మాట్లాడమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. ఈ రోజుల్లో కుటుంబాల్లో అందరూ కలిసి ఆనందంగా ఉంటున్నారా అంటే లేదని జవాబు చెప్పాల్సి వస్తుంది. సంఘములో అందరూ కలిసి ఆనందంగా ఉంటున్నారా? లేదనే చెప్పాలనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎక్కడ చూసినా ఐక్యత కరువైపోతుంది. కలిసి ఉండడం అంటూ లేదండి. ఒకవేళ కలిసి కనబడినా వారిని వ్యక్తిగతంగా వేరు చేసి మాట్లాడినప్పుడు ఒకరి మీద ఒకరు విషాన్ని వెళ్ళగక్కుతున్నారు తప్ప మనస్ఫూర్తిగా ఐక్యంగా కలిసి ఉన్నవారు చాలా తక్కువగా ఉంటున్నారు. ఓ ఇద్దరు స్నేహితుల్ని మనం గమనిస్తే వారిద్దరూ కలిసి తిరుగుతారు, బాగుంటారు. వారిద్దరు వేరైన తర్వాత ఒకరి గురించి మరొకరు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతుంటారు. ఐక్యత అనేటువంటిది ఈ రోజుల్లో కరువైపోతుంది. కుటుంబాలలో సంతోషం లేదు, ఐక్యత లేదు. వాక్యములో ఏమని రాయబడింది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత ఆశీర్వాదం అది. అది మనోహరమైనది కదా, అది గొప్పది కదా, అది ఘనమైనది కదా. ఆశీర్వాదము, శాశ్వత జీవము, ఐక్యత ఎక్కడుంటే అక్కడ ఉండాలని దేవుడు చెప్పాడు. అయినా ఐక్యత అంటూ ఈరోజు కుటుంబంలో ఉంటుందా? లేదండి. సంఘములో ఉంటుందా? లేదండి. సమాజంలో ఉంటుందా? లేదండి. ఎక్కడ చూసినా ఐక్యత అనేటువంటిది లేదు. ప్రార్థనలకు వెళ్ళేవారే, దేవుని గూర్చిన అవగాహన ఉన్నవారే, కానీ వారి జీవితాల్లో ఐక్యత లేకుండా పోతుంది. ఈరోజు మన కుటుంబాల్లో కానీ, మన సంఘాలలో కానీ, సమాజంలో కానీ ఐక్యత లేకపోవడానికి ఒక 5 కారణాలు ప్రాముఖ్యంగా కనిపిస్తున్నాయి మనకి. ఈ 5 కారణాల విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే మనము ఐక్యత కలిగి ముందుకు సాగిపోవచ్చు. దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది, ఐక్యతను కాపాడుకోవాలట. ఐక్యత కాపాడుకోవడానికి మనందరం కూడా కష్టపడాలి. ఐక్యత కలిగి ఐక్యతను కాపాడుకోవాలి. ఎక్కడ ఐక్యత నాశనం అవుతుందో, ఎక్కడ ఐక్యత లేకుండా పోతామో అని ఐక్యతకై మనందరం కూడా కష్టపడుతూ ఐక్యత కలిగి ముందుకు సాగిపోవాలట. అందుకని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది, ఒకసారి చూడండి. ఒక్కసారి దేవుని వాక్యంలో ఒక మాటను మనందరం కూడా చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు. ఇక్కడ మీరు గమనిస్తే సమాధానం అనే బంధం చేత ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధగా ఉండండి. శ్రద్ధ కలిగి, అమ్మో ఐక్యత ఎక్కడ నాశనం అవుతుందేమో, ఒకవేళ ఎక్కడ అసమాధానం మొదలవుతుందేమో, ఎక్కడ ఐక్యత ఉండదేమో అనేటువంటి ఒక భయముతో ఐక్యతను సంపాదించుకోవడానికి అందరూ శ్రద్ధ కలిగి ఉండాలట. ఈరోజు ఉందా శ్రద్ధ మనకి?
ఈరోజు దేని మీద శ్రద్ధ ఉందంటే మనుషులకి ఐక్యతను నాశనం చేసుకోవడంలో శ్రద్ధ ఉంది. కానీ కాదండి, ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ ఉంది. ఐక్యతను కాపాడుకోవాలి. ఈరోజు ఐక్యత లేకపోవడానికి ఒక 4, 5 కారణాలు దేవుని చిత్తమైతే మనం ధ్యానం చేద్దాం. అందరూ గమనించండి. ఈ కారణాలే నీ కుటుంబంలో ఐక్యత లేకపోవడానికి కారణాలుగా ఉన్నాయేమో. వీటిని కాపాడుకోవటంలో మనం శ్రద్ధ కలిగి ఉందాం. అప్పుడు మన జీవితంలో ఐక్యత ఉంటుంది. ఏంటి? ఇప్పుడు మనం చదివిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు మనం గమనిస్తే, ఇప్పుడు చదవొద్దు. 1వ వచనము నుండి 6వ వచనం వరకు ఒక్కొక్క మాటని గనక మనము చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ ఐక్యతను దేవుడు కాపాడుకోండి అని చెప్పడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం, ఐక్యత లేకపోవడానికి కారణాలు నెంబర్ 1. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోండి అంటున్నాడు. అంటే ఏ బంధము చేత ఐక్యత వస్తుంది? సమాధానం అనే బంధం ద్వారా ఐక్యత వస్తుందంట. ఇప్పుడు ఐక్యత లేకపోవడానికి కారణం ఏమిటి? సమాధానం లేకపోవడం. ఈరోజు కుటుంబాలలో ఒకరి మీద ఒకరంటే ఒకరికి ఆ సమాధానం లేకపోవడాన్ని బట్టే ఏదో చిన్న చిన్న తగాదా, దాని మీద తగాదా, దాని మీద తగాదా, అలాగున వారి వారి జీవితంలో ఐక్యత లేకపోవడానికి కారణం సమాధానం లేకపోవడమే. ఈరోజు సమాధానం ఉందా? భార్యకు భర్తకు సమాధానం ఉందా? అమ్మ, ఒకింట్లోనే ఉంటారు, ఒక దగ్గరే ఉంటారు, ఎందుకు చీటికి మాటికి అసమాధానంతో ఉంటారు? ఐక్యతను కాపాడుకోవడానికి కాస్త సమాధానాన్ని కలిగి ఉంటే తప్పేముందమ్మా? వాక్యంలో ఏమని రాయబడి ఉంది చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12:18 మనందరికీ బాగా తెలిసిన వచనం, నోటెడ్ అయి ఉండే వచనం. రోమీలకు రాసిన పత్రిక 12:18. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు, మీకెంత చేత ఇద్దో అంతవరకు అందరితో, మనుషులందరితో సమాధానంగా ఉంటుంది. అమ్మ, సమాధానం ఎక్కడుంటే అక్కడ ఐక్యత ఉంటుంది. ఈరోజు ఐక్యత ఎందుకు లేదు అంటే సమాధానం లేదు కాబట్టి ఐక్యత లేదు. ఈరోజు మీ జీవితంలో మీకు సమాధానం ఉందా? నీ భర్తతో నువ్వు సమాధానంగా ఉండు, మీరు కలిసి ఉంటారు. చీటికి మాటికి ఎందుకు తగాదలు అవుతున్నాయి కుటుంబాల్లో? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చెందమని, దేవుడు జతపరిచి, దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థలో ఒకరంటే ఒకరికి పడకపోవడానికి కారణం అసమాధానం కదా. సమాధానం కలిగి ముందుకు సాగిపోతే ఐక్యత ఉంటది కదా. సమాధానం లేకపోవడాన్ని బట్టే, ఒకరంటే ఒకరికి అయ్యే గొడవలను బట్టే, వారి మధ్య ఐక్యత లేకపోవడాన్ని బట్టే చిటుకుకురు పుట్టుకుకురే అయిపోతున్నారు. కుటుంబంలో ఎప్పుడైతే భార్య భర్త అనేటువంటి వారు ఎప్పుడైతే ఎక్కువ గొడవలు అవుతుంటారో లోకానికి అంత చులకనవుతుంటారు. నిజమండి. నీ భర్త రేపు ఎంత గొడవైనా ఏదైనా కూడా నీ భర్త దగ్గరకు నువ్వు వెళ్తావు. కానీ నీకు నీ భర్తకు ఈ అసమాధానం ఉంటుంది కదా, అది బయట వాళ్ళకి తెలియడం ద్వారా నీ భర్త చులకనైపోతాడు. ఈరోజు భార్య భర్తలకైన గొడవలు బయట పెట్టడం ఫ్యాషన్ అయిపోతుంది. కుటుంబంలో భార్య భర్తల మధ్య జరిగేటువంటి చిన్న చిన్న సన్నివేశాలు పెద్దవి చేసుకోవడం ఫ్యాషన్ అయిపోతుంది. చిన్న వాటి దగ్గరే అసమాధానం ఎందుకయ్యా? అమ్మ, ఏమైందమ్మా తగ్గడానికి? ప్రభువు నమ్ముకున్న దానివి ఆ మాత్రం తగ్గలేవా? వాక్యం వింటున్న దానివి, వాక్యంలో ఎదుగుతున్న వ్యక్తివి, దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్న వ్యక్తివి, భర్త అయినోడు ఒక మాట అంటే తప్పేముందయ్యా? తప్పేముందమ్మా? భార్య అయినది ఆవేశపడింది, ఇంట్లో ఉంది, కష్టపడుతుంది, చేసి పెడుతుంది, అన్ని పనులు చేస్తుంది, కాస్త ఆవేశపడితే తప్పేముందయ్యా? ఎక్కడుందయ్యా సమాధానం? ఈరోజు కుటుంబంలో ఎక్కడుందమ్మా సమాధానం? ఆ సమాధానం మీకు లేకపోవడాన్ని బట్టే సాతాను మీ ఇంటిలో ప్రవేశిస్తున్నాడు.
ఏ ఇంటిలో సమాధానం ఉండదో, ఏ ఇల్లు ప్రభు ఆశీర్వదించడో ఆ ఇంట్లో సాతాను ఉంటాడు. మీకు అర్థమయ్యేటట్లు మాట్లాడాలంటే దేవుని వాక్యంలో 127వ సంకీర్తన ఒకసారి చూస్తే మనందరికీ బాగా తెలిసిన సంకీర్తనలో ఒకసారి ఆ మాటలు మనం ఒకసారి చూద్దాం. 127వ సంకీర్తనలో యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువారి ప్రయాసం వ్యర్థమే అన్నాడు. దేవుడు ఇల్లు కట్టించడం అంటే దేవుడు కుటుంబాన్ని కట్టడం. దేవుడు కుటుంబాన్ని కట్టాడు. ఆ కుటుంబాన్ని దేవుడు కట్టకపోతే ఆ ప్రయాసంతా వ్యర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు కట్టినటువంటి ఇల్లు ఏమవుతుంది? కొన్నాళ్ళకి పట్టణం అయిపోద్ది. ఆ పట్టణాన్ని దేవుడు ఆశీర్వదించి వారు కష్టపడి వారెంత కష్టపడినా దేవుడు ఆశీర్వదించకపోతే ఫలము రాదు కాబట్టి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఆశీర్వదించబడిన కుటుంబంలో కుమారులనిచ్చాడు, గర్భఫలాన్ని బహుమానంగా దేవుడు ఇచ్చాడు. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాల వంటి వారు అన్నారు. ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. ఏ ఇల్లు అయితే ఆశీర్వదించబడిన ఇల్లుగా ఉంటుందో అక్కడ 5వ వచనంలో ఉంటది, ఆ బిడ్డలు దేవుడు ఆశీర్వదించబడినటువంటి ఇంటిలో ఉండేటువంటి ఆ పిల్లలట బలవంతుని చేతిలో బాణాలుగా ఉంటే వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. అమ్మా, మీ పిల్లలు ఆయుధాలుగా మారాలంటే, దేవుడు ఆశీర్వదించబడిన కుటుంబంగా మీ కుటుంబం ఉండాలంటే సమాధానం మీకు ఉండాలి. మీ బిడ్డలే మీ ఆయుధాలు. ఈ బిడ్డలైన ఆయుధాలతో బలవంతుడైన దేవుని చేతిలో బాణాల్లాగా ఉండాలి. ఎప్పుడైతే మీ కుటుంబంలో సమాధానం ఉండి పిల్లల్ని మీరు సరిగ్గా పెంచి దేవుని క్రమశిక్షణలో, మనుషుల దయలో, జ్ఞానములో, ఆత్మలో పిల్లలు గనక ఎదిగారనుకోండి, అప్పుడు విరోధి ఎక్కడుంటాడో తెలుసా? గుమ్మములో ఉంటాడు. అక్కడ గుమ్మములో అంటే అర్థం ఏమిటి? ఇంటిలో ఉన్నట్ట, ఇంటి బయట ఉన్నట్ట? ఇంటి బయట. ఇంటి బయట. ఏ ఇంట్లో సమాధానం ఉంటుందో, ఏ ఇంట్లో ఆ కుటుంబంలో ఐక్యత ఉంటుందో అప్పుడు విరోధైనటువంటి అపవాది బయట ఉంటాడు. అప్పుడు నీ బిడ్డలు బయట ఉన్న వాడితో విరోధంగా పోరాడతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, గుమ్మములో ఉండే విరోధి ఎప్పుడు ఇంట్లోకి వస్తాడో తెలుసా? నీ ఇంటిలో తగాదలవుతుంటే వాడి ఇంట్లోకి వచ్చేస్తాడు. ఈరోజు మనకు తెలియకుండా మన ఇళ్లలో ఎక్కువ తగాదలు వినిపిస్తున్నాయి. నీతిమంతుల గుడారంలో రక్షణ సునాదం వినబడాలంటే మన ఇంట్లో బూతు మాటలు వినిపిస్తున్నాయేమో, ఆవేశపు ఆతురత మాటలు వినిపిస్తున్నాయేమో. ఒకసారి పరీక్షించుకో. బయట ఉన్నాడు విరోధి, వాడు బయట వెయిటింగ్, ఎప్పుడెప్పుడు వీళ్ళు అవకాశం ఇస్తారా లోపలికి వద్దామా అని. మనం ఎలా మన పిల్లల్ని కుటుంబంలో తయారు చేయాలంటే బయట ఉన్న విరోధితో పోరాడేటట్లు తయారు చేయాలి, కానీ కుటుంబంలో అసమాధానాన్ని బట్టి బయట ఉన్నాడు లోపలికి వచ్చేటట్లు కాదు. శత్రువు బయట ఎదురు చూస్తున్నాడు ఎవరిని మిరింగుదామా అని. అలాంటప్పుడు అవకాశం ఇవ్వద్దు. ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడో తెలీదు. సమాధానం దూరం అయిపోతుంది, కరువైపోతుంది. సమాధానం కలిగి ఉండు. ఐక్యతనే జీవితంలో శక్యమైనంత మట్టి వరకు సమాధానం కొరకే ప్రయాసపడదామమ్మా. ఎప్పుడెప్పుడు గొడవలు అవుతాయి, చిన్న చిన్న వాటిని పెద్ద చేసుకుందాం. కుటుంబంలో కొంతమంది చిన్న చిన్న విషయాలే, అరే అది రవ్వంత విషయం, గోరంత విషయం కదా, ఆ గోరంత విషయాన్ని కొండంత చేస్తారు. ఎందుకు? సమాధానంకై ప్రయాసపడయ్యా అంటే అప్పుడు నువ్వేం చేయాలా? ఎప్పటికప్పుడు కలిసి ఉండటానికి ప్రయత్నం చేయాలి. మనోళ్ళు అలా కాదండి, చిన్నదాన్ని పెద్ద చేసి 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 రబ్బరు లాగినట్టు లాగి చివరికి లాగిన రబ్బర్ ఒక్కసారి వదిలితే ఎంత నొప్పి వస్తుందో, అది తగిలినప్పుడు కుటుంబంలో అసమాధానాన్ని బట్టి కుటుంబంలో అంత ఇబ్బందులు పడుతున్నారు. దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది, కోప ప్రవాహము, క్రోధ ప్రవాహము ద్వారా కుటుంబాలు కొట్టుకుపోతున్నాయి. నిజం. కోపంలో ఏం మాట్లాడుతున్నారో తెలియదండి. భార్యాభర్తలు వేరైపోతున్నారు. భార్య ఒక చోట, భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట. పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. తమ్ముడు ఏం మ్యూట్ లో పెట్టావు? సారీ. లోకము ఎంత ప్రయత్నం చేసినా, లోకం ఏం చేసినా, సమాధానం మీరు కలిగి ఉన్నారంటే, సమాధానంతో మీరు ఉన్నారంటే అపవాది మిమ్మల్ని ఏం చేయలేడు. దయచేసి
ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. నేను మర్మయుక్తంగా ఏం మాట్లాడట్లేదు. ఒకటే చెబుతున్నా, ఐక్యత తక్కువైపోతుంది. సమాధానంగా ఉండండి, ఐక్యత వస్తుంది. ఎప్పుడైతే తగాదలు అవుతూ ఉంటాయో అప్పుడు ఐక్యత అనేది దూరం అయిపోతుంటది. సమాధానం ఎక్కడ ఉంటే అక్కడ ఐక్యత ఉంటది. మొదట సమాధానాన్ని కలిగి ఉండండి. అక్కడే ఎఫెసీ 4:1-6 వరకు రాయబడిన మాటలకి ఒక 5 పాయింట్లు నేను చేశాను వాటికి. ఒకటి, సమాధానం లేకపోవడాన్ని బట్టి ఐక్యత ఉండట్లేదు. రెండు సహించుకునే మనస్సు లేకపోవడాన్ని బట్టి ఐక్యత ఉండట్లేదు. ఏముండట్లేదు? సహించుకునే మనస్సు లేకపోవడాన్ని బట్టి ఐక్యత ఉండట్లేదు. ఈరోజు సహనం నీ జీవితంలో లేదు, సహించుకునే మనస్సు లేదు కాబట్టి ఐక్యత ఉండట్లేదు. ఈరోజు ఉంటుందా సహించుకునే మనస్సు? సహించుకునే మనస్సు ఉంటుందా? ఆవేశపడేటువంటి వారు ఎక్కువైపోతున్నారు, కానీ సహించుకునే మనసు ఎక్కడుంటుందండి? అమ్మా, ప్రేమతో సంపాదించుకోవాలమ్మా కుటుంబస్తుల్ని. ప్రేమే 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 ప్రేమే. ఈరోజు సహించుకునేటువంటి ఆ మనస్సును మనం సంపాదించుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి నా మాటలు. సహించుకునేటువంటి ఆ మనస్సు మనకి దూరం అయిపోతుంది. ఈరోజు సహనం అనేటువంటిది కరువు అయిపోతుంది. అందరూ ఒకసారి ఆలోచించండి. సహనము లేకపోవడాన్ని బట్టే చాలా కుటుంబాల్లో ఐక్యత లేదు. అమ్మా, అబీగయీలని బైబిల్లో ఒక స్త్రీ కనిపిస్తుంది. తన భర్త మొరటోడు, మూర్ఖుడు. ఆమె మాత్రం మంచి అందగత్త. భర్త ఎంతటి మూర్ఖుడంటే దావీదు మహారాజు ఎంత కృతజ్ఞత మేలు చేస్తే ఆ మేలును మరిచిపోయి గర్విష్టిగా, అహంకారిగా ఉన్నటువంటి ఆ నాబాలును, ఏమి ఇలాంటోడితో నేను కాపురం చేయాలని ఆ రోజే నాబాలును వదిలేస్తే, నాబాలు చనిపోయాక దావీదు ఆమెకు భర్తగా వచ్చేవాడా? ఆనాటి కాలంలో భర్త చనిపోతే ఇంకొకరిని చేసుకునేవారు. నాబాలు చనిపోయాక అబీగయీలు మంచితనాన్ని ఎరిగిన దావీదు ఆయన వివాహం చేసుకుంటాడు ఈ అబీగయీలు. ఇప్పుడు ఈమె సహించుకునే మనస్సు లేకుండా ఆ నాబాల్ని వదిలిపెట్టుంటే ఆ బ్రతికేమయ్యేది చెప్పండి? ఒక రాజుగారి భార్య అయ్యేదా? సహించుకోవడాన్ని బట్టి కొన్ని సంపాదించుకోగలుగుతాం. సహించుకోవడమే లేకపోతే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది, కొన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. రోజు సహించుకునే మనసు నీకుందా? సహించమ్మా. నీ భర్త మాటలు సహించమ్మా. నీ అత్తయ్య పోడు సహించమ్మా. నీ బిడ్డల పోడు సహించయ్యా. నీ కుటుంబంలో నీ శత్రువుల పోడు సహించు 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 సహించు. నువ్వు సహిస్తున్నావు కదా, నీ సహనమే ఒకరోజు నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టబోతుంది. నిన్ను అవమానించినటువంటి వారందరూ కూడా నీ పాదముల దగ్గరికి వచ్చే రోజు ఒకరోజు ఉంది. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంటది, నిన్ను తృణీకరించిన వారందరూ కూడా నీ పాదముల యొద్దకు వస్తారని వాక్యంలో రాయబడి ఉంది కదా. అందుకని దయచేసి ఎవ్వరూ కూడా నాకెందుకు ఇట్లాంటి పరిస్థితి దేవుడు ఇచ్చాడు అని చెప్పేసి అని ఎవ్వరూ కూడా తికమక పడొద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. దేవుడు మీతో ఉన్నాడు. మీరు భయపడాల్సినటువంటి పనే లేదమ్మా, పదే లేదు. ఎందుకు ఈ మాటలు మీతో మరలా చెప్తున్నానంటే, చాలా మంది కుటుంబాల్లో సహించే మనస్సు లేకపోవడాన్ని బట్టి వారి జీవితంలో ఆ ఐక్యత లేకపోవడం అనేటువంటిది వస్తుందమ్మా. అందుకని దయచేసి సహించుకునేటువంటి మనస్సు కలిగి, సహించుకునేటువంటి స్వభావాన్ని కలిగి మనందరం కూడా ముందుకు సాగిపోదాం. ఒక్కొక్కసారి తప్పదండి. అన్నీ మనం అనుకున్నట్టే, మనం ఊహించినట్లే, మనం ఆశపడినట్లే అన్నీ ఏది జరగదు. మనం ప్రభు వైపు చూస్తూ సహించుకునే మనస్సు కలగాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంటది, అవమానమును ఆయనట నిర్లక్ష్యపరిచాడు అని రాయబడి ఉంటది. అలాగనే మనం కూడా చూడండి, ఆ మాట కూడా హెబ్రీ 12:2లో అక్కడ మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఇక్కడ నుంచి చూడండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువును సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున
ఆసీనుడై ఉన్నాడు. అయ్యా, యేసయ్య జీవితంలో కూడా అవమానాన్ని ఆయన నిర్లక్ష్య పెట్టి సహించాడు. సహించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఆయన? దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై కొంతకాలం సహించాలి. యేసు వైపు చూస్తూ సహించాలి, తప్పదమ్మా. అందుకనే 3వ వచనంలో ఉంటది, 12:3లో, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకోండి. ఒక్కోసారి అనిపిస్తుంది, ఎన్నాళ్ళు సహించాలి, ఎన్నాళ్ళు ఓపిక కలిగి ఉండాలి, ఎన్నాళ్ళు సహించాలి, ఇలాంటి వాడితో నేను ఎలా కాపురం చేయాలి, ఇలాంటి ఆమెతో నేను ఎలా ఉండాలి, ఇలాంటి వ్యక్తితో నేను ఎలా ఉండాలి. ప్రత్యేకంగా ఎంత తిరస్కరించిన ఆయన ఎంత ఓర్చుకున్నాడు. ముందున్న ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువును సహించి దేవుని సింహాసమున కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉన్నాడు. ఈ మాటలు మీతో ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించండి. అయ్యా, అమ్మా, సహించండి. యేసు వైపు చూస్తూ ఆయన అడగండి, ప్రభువా, నువ్వైతే సహిస్తా ఐక్యత అంటున్నావు, నేనైతే సహించలేకపోతున్నా, నా ఓర్పు క్షీణించేస్తుంది, ఇలాంటి మూర్ఖుడితో నేను ఉండలేను, ఇలాంటి మూర్ఖమైన ప్రజల మధ్య నేను ఉండలేను, నాకు సహనం రావట్లేదు అని నువ్వు దేవుని వైపు చూస్తే ఆయనలో ఉన్న సహనం నువ్వు గమనించగలిగితే నువ్వు ఓర్చుకుంటావు. ఆ ఓర్పు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అలాగున ఓర్చుకుని ముందుకు సాగిపో. ఎందుకు ఐక్యత లేదంటే, 1 సమాధానం లేకపోవడం వల్ల, 2 సహించుకునే మనస్సు లేకపోవడం వల్ల, 3 సమానత్వం లేకపోవడం వల్ల. ఏం లేకపోవడం వల్ల? సమానత్వం లేకపోవడం వల్ల. 1 సమాధానం లేకపోవడం వల్ల, సహించుకునే మనసు లేకపోవడం వల్ల, 3 సమానత్వం. ఈరోజు కుటుంబాల ఐక్యత లేకపోవడానికి ఇది కూడా ఒక కారణమే. ఒకరంటే ఒకరికి సమానత్వమైనటువంటి భావన లేదు. నువ్వే తక్కువ నేనే ఎక్కువ అంటాడు భర్త, లేదు నేనే ఎక్కువ నువ్వే తక్కువ అంటుంది భార్య. అలా అయితే కుదరదు. దేవుని వాక్యంలో రాయబడినంత మాట ప్రకారం వల్లి ఆ భార్య అభివృద్ధి నొందాలంటే, ఎప్పుడూ చెబుతూ ఉంటాను, అమ్మా అర్థం చేసుకోండి, భార్య ద్రాక్షావల్లి వలె ఫలించాలంటే ఏం కావాలా? ఎప్పుడు అంటుంటాను మీతో. ఇప్పుడు ద్రాక్ష తీగ ఫలించాలంటే ఏం కావాలా? తీగ ఫలించాలంటే ఏం కావాలా? దేవునితో అంటుకట్టుబడి ఉండాలి. తీగ ఫలించాలంటే ఒట్టి తీగ అలా వదిలేస్తే ఏమవుతుంది? కంపు అవుతుంది. తీగ ఫలించాలంటే ఏం కావాలా? నిలబడి ఉండాలి. ఆ నిలబడి ఉండాలంటే ఏం కావాలా? సహనం, ఓర్పు కావాలి. తీగ గురించి కొంచెం చెట్టు కావాలి. మా ఒక ఆధారం కావాలండి, ఒక కర్ర అయినా ఏదైనా ఆధారం. అది ఒక తీగను అంటి పెట్టుబడి ఉండాలి. నేను తీగను, మీరు ద్రాక్షావల్లి. తమ్ముడు నువ్వు చెప్పమ్మా. పడిపోయిందమ్మా. ద్రాక్ష తీగ ఫలించాలంటే పందిరి కావాలి. పందిరి ఉంటేనే ద్రాక్ష తీగ ఫలిస్తుంది. పందిరి మ్యూట్ లో పడిపోతుందమ్మా, వాయిస్ వినిపించట్లేదు. తమ్ముడు ఓకే. అమ్మా, ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, తీగ గొప్పదా పందిరి గొప్పదా అని ఆలోచిస్తే ఏం చెప్తారు? ఎవరైనా తీగ గొప్పదా పందిరి గొప్పదా అంటే ఏమంటారు? పందిరి లేదు కదమ్మా. గొప్పవే. పందిరి లేని తీగ నిలబడదు. తీగ లేని పందిరికి ఉపయోగం లేదు. ఉపయోగపడదు. తీగ పందిరి 2 కలిసి ఉంటేనే ఫలం ఉంటది, ఫలిస్తుంది. తీగ లేకపోతే పందిరికి ఉపయోగం లేదు.
పందిరి లేకపోతే తీగ ఫలించదు. అలాగనే 128వ సంకీర్తనలో నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలంటే, ఫలించు ద్రాక్షవల్లికి పందిరి ఎంత అవసరమో పందిరి భర్తకు సాదృశ్యం, తీగ భార్యకు సాదృశ్యం. ఇప్పుడు వీరు ఫలించాలంటే భర్త గొప్పదా భార్య గొప్పదా అని ఆలోచిస్తే ఇద్దరూ గొప్పవారే. భర్త లేనిదే భార్యకు ఆధారం లేదు, భార్య లేనిదే భర్తకు ఆధారం లేదు. ఇద్దరు ఆ మనస్సు, నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరు వేరు వేరు అనే భావనే ఉండకూడదండి. ఈరోజు కుటుంబంలో భర్త ఎక్కువ భార్య ఎక్కువ అనేటువంటి ఈ అలజడులు ఎక్కువ కనిపిస్తుంటాయి. వాళ్ళిద్దరు వేరెందుకు అవుతారు? వారిద్దరు ఏక శరీరం అని వాక్యం చెబుతుందే. వివాహానికి ఎప్పుడు నేను ఒక అర్థం చెబుతూ ఉంటాను. వివాహం అంటే విడివిడిగా ఉన్నవారు, వి అంటే విడివిడిగా ఉన్నవారు, వా అంటే వాక్యము చేత, హా అంటే హత్తుకుని, ము అంటే ముందుకు సాగిపోవడం. వివాహము అంటే విడివిడిగా ఉన్నవారు వాక్యముతో హత్తుకుని ముందుకు సాగడమే కదా వివాహం అంటే. ఆ దాంపత్యములో వివాహము ద్వారా దేవుని దీవెనలతో పెద్దల ఆశీస్సులతో దగ్గరైన వీరిలో ఇద్దరు ఒకటే అనే భావన ఉండాలి తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన ఉండకూడదు. దయచేసి మగ మనుషులు ఆడవాళ్ళను తక్కువగా చూడొద్దు. వారు పడే ప్రయాసపడుతున్నారు. ఈరోజు కొంతమంది మగ మనుషుల ఫీలింగ్ ఏంటంటే, నేను మగోడిని బయట కష్టపడుతున్నాను, ఆడదాని ఇంట్లో ఖాళీగానే ఉంటావుగా అంటారు. ఆమె ఖాళీగా ఉంటుందా? ఒకసారి ఆమె డ్యూటీ తీసుకుని నువ్వు బట్టలు ఉతకడం, అంట్లు గడగడము, ఇంట్లో పనులు చూడడం ఎంత కష్టం నీకు అర్థం ఉంది. ఒక్కసారి అలా మాట్లాడే మగ మనుషులకి ఒకసారి ఒక్కరోజు రాజీనామా చేయండి ఆడవాళ్ళు, అప్పుడు అర్థమవుద్ది ఆ స్త్రీ యొక్క ఆ టెన్షన్స్ ఏంటో, ఆమె ఎంత కష్టపడుతుందో అర్థమవుతుంది. భర్త అబ్బో నువ్వేంటి బయటికి వెళ్ళి డ్యూటీ చేస్తే ఈజీగా డబ్బులు వస్తున్నాయంటే ఒకసారి ఏం వెళ్ళాలి డ్యూటీకి, అప్పుడు అర్థం అవుతుంది బయట ఉన్న ప్రెజర్. ఎవరు తక్కువ కాదండి, దేవుడు ఇద్దరిని సమానంగానే సృజించాడు. క్రీస్తు యేసునందు అందరూ సమానమైనట్ట. కానీ ఏంటంటే భర్త మగ మనిషి కాబట్టి కాస్త భార్య లోబడాలని వాక్యం చెప్పింది. దేవుడు మొదట ఆదాముని చేశాడు కాబట్టి అవ్వ లోబడాలి అంతే తప్ప కుటుంబంలో ఆటోమేటిక్ గా సమానత్వమే ఉండాలి. ఈరోజు సమానత్వం లేకపోవడం వల్లే కదా ఐక్యత ఉండట్లేదు కుటుంబాల్లో. 4, ప్రేమ లేకపోవడం వల్ల కుటుంబాల్లో ఐక్యత ఉండట్లేదండి. ప్రేమ ఉండట్లేదు. ఇంట్లో భార్యను ప్రేమించకుండా ఎవరెవరినో ప్రేమిస్తూ ఎవరెవరి మీదో అభిమానాలు వద్దండి. వీటి గురించి మీ అందరికీ తెలుసు. ప్రేమ ఎక్కడుంటే అక్కడ ఐక్యత ఉంటుంది. ప్రేమ ప్రేమ ప్రేమ. ఈరోజు ప్రేమలు కరువు అయిపోతున్నాయి. ఈ పూట మీ అందరికీ తెలిసిన అంశాన్ని మేము పంచుకున్నాను. కొత్త విషయమే కాదు, అందరికీ తెలుసు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ప్రతి ఒక్కరూ మా ఇంట్లో సమాధానం ఉందా? ఒక్కసారి ప్రశాంతంగా మా ఇంట్లో సమాధానం ఉందా? ఏ కారణాన్ని బట్టి మా ఇంట్లో సమాధానం లేదు, ఐక్యత లేదు? ఈ సమాధానం లేకపోవడం బట్ట, సమానత్వం లేకపోవడాన్ని బట్ట, సహించుకునే మనసు లేకపోవడాన్ని బట్ట, ప్రేమ లేకపోవడాన్ని బట్ట ఎందుకు ఎప్పుడు ఐక్యత మా ఇంట్లో ఉండట్లేదు? ఒకసారి ఆలోచించండి. ఐక్యత లేని నీ ఇంటికి సాతాను వస్తాడు. ఐక్యత ఉంటే నీ ఇంట్లో అక్కడ ఎంతో మేలు ఉంటుంది, మనోహరం ఉంటుంది, పరిమళ తైలం ఉంటుంది, అక్కడ హెర్మోను మంచు ఉంటుంది, అక్కడ శాశ్వత జీవం ఆశీర్వాదం ఉంటుంది. ఇంత దీవెన దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాడు. దయచేసి ఈ రోజు నుండి ఐక్యతను కాపాడుకుందాం. పోనీ ఇప్పటి వరకు ఏవేవో తగాదలు, ఏవేవో గొడవలు, అత్త కోడలకి తగాదలు, వదిన ఆడబిడ్డలకు తగాదలు ఏవేవో వచ్చాయి. ఈ రోజు నుండి ఐక్యంగా ఉండండి, ప్రేమగా ఉండండి, దేవుడి వైపు చూడండి. మీకు ఓర్పు లేదా, సహించుకునే మనసు లేదా, ప్రభువుని అడగండి, దేవుడే ఇస్తాడు. ఈరోజు ఐక్యత కొరకే ప్రయాసపడుతున్న నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన మాటకు లోబడమ్మా. ఈరోజు మనం కుటుంబంలో తగ్గుతున్నాము లేదా ఎవరు మాటన్నా ఓర్చుకుంటున్నామంటే వాళ్ళకేదో భయపడు, లేకపోతే మనకేదో చేతగా కాదు. ప్రభువును బట్టి, ప్రభువును బట్టి, ఆయన బట్టే కదా నీ ఇంట్లో వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా నువ్వు తగ్గుంటున్నావు. ఆయన బట్టే కదా నీ బంధువులే శత్రువులుగా మారి నిన్ను మాటలతో గుచ్చుతున్నా ఓర్చుకుంటున్నా. నువ్వు అనుకుంటే తగాదకు దిగడం ఒక్క నిమిషం పని, కానీ నువ్వు ఓర్చుకుంటుంది దేవుని బట్టి. ఆయనను బట్టి ఓర్పుకై ప్రయాసపడుతూ, ఆయన బట్టి ఐక్యత కలుగుంటూ, ఆయన బట్టి సమాధాన పడుతూ, ఆయన బట్టి నువ్వు ఉంటున్నప్పుడు నిన్న ఆయన అనాథగా అన్యాయంగా వదిలిపెట్టడు. రోజు మనం తగ్గుతున్నామంటే మన మీద నిందలేసిన వాళ్ళని వెళ్ళి వాళ్ళ షట్టు పట్టుకొని దులిపేయటం పెద్ద పని కాదు, వాటి జుట్టు పట్టుకొని తనడం పెద్ద పని కాదు. కానీ ఆయన బట్టి కదా ఓర్చుకుంటుంది. ఆయన గమనించడాది, ఆయన గమనించలేదా? నన్ను బట్టి నా పిల్లలు ఇంత ఓర్చుకుంటున్నప్పుడు నా పిల్లల పక్షాన్ని నేను ఎందుకు ఉండకూడదు అనుకోడా దేవుడు? ఈరోజు నువ్వు నిందలు పడింది నిజమే, అవమానపడింది నిజమే, నీ గురించి నువ్వు లేనప్పుడు తప్పుగా మాట్లాడుతుంది నిజమే.
కానీ ప్రభువును బట్టి ఐక్యతను కాపాడుకో, అంతా ఆయనే చూసుకుంటాడు. సమస్తం ఆయనకు అప్పగించు. దేవుడు నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. అందరం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాగణుడ, మహోన్నతుడ, దయగలిగిన దేవ, అయ్యా ఈరోజు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. రాజా నీకు స్తోత్రాలు. నాయన నిజమే, మా కుటుంబంలో ఐక్యత లేదు, మా వ్యక్తిగత జీవితంలో ఐక్యత లేదు. ఐక్యతను కాపాడుకోవడంలో సమాధానం కలిగి సహించుకొని సమానత్వంతో ప్రేమతో ముందుకు సాగిపోనట్లు సహాయం చేయండి. వెతబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఏదో విన్నాము వదిలేసామని కాదు, వాక్య ప్రకారంగా బ్రతుకున్నట్లు సహాయం చేయండి. అయ్యా ఎవరెవరు వాక్యం విన్నారో వారిలో ఐక్యతనివ్వండి. ఆత్మ కలిగించి ఐక్యతనివ్వండి. అందరితో నీ ఆత్మతో మీరు నింపి మీరు బలపరచండి. అభాగ్యుడును పనికిరాని వాడనైనా నన్ను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీ మాటలు చెప్పుటకు నాకు ధైర్యం లేదు. నీ మాటలు ఇంకా ఇంకా విస్తారంగా బోధించినట్లు నీ కృపను అధికం చేయమని. అయ్యా తండ్రి మీకు వందనాలు. ఈరోజు ప్రార్థనలు పాల్గొన్న వారందరినీ దీవించండి. ఆకరులతో ఉన్నవారి సమస్యలు తీర్చండి. కన్నీటితో ఉన్నవారి కన్నీటిని తొడవండి. అసమాధానంతో ఉన్నవారి సమాధానాన్ని ఇవ్వండి. బాధింపబడుతున్న వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ప్రభు నీ బిడ్డల పక్షాన్ని ఇవ్వండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తమ్ముడు బెన్నిని కూడా జ్ఞాపకం చేసుకోండి. తమ్ముడికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించమని, మీరు బలపరచమని. అయ్యా నీ బిడ్డలందరినీ మీరు దీవించమని. అయ్యా ప్రతి ఒక్కరి చుట్టూ కంచి వేయమని. మందిరాలకు వెళ్తున్నారు, రాకపోకలను తోడుగా ఉండమని. ప్రతి చోట ఆరాధన ఘనంగా జరిగించమని. కుటుంబాల చుట్టూ, వ్యక్తుల చుట్టూ మీ కంచి వేసి ప్రమాదాలు, వైరస్ల నుంచి తప్పించి కాపాడమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి నీ దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. వందనాలయ్యా, అందరికీ వందనాలు.